ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లేడీ హోంగార్డ్ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సంపన్నులను టార్గెట్ చేస్తూ పెద్ద మొత్తంలో వసూలుకు పాల్పడుతోంది వడ్ల అనూష. మార్ఫింగ్ ఫోటోలతో భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లుగా విచారణలో బయటపడింది. రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్ ను అనూష బ్లాక్ మెయిల్ చేసింది. 3,50,000 అప్పుగా తీసుకుంది. తిరిగి అడిగితే పెళ్లి చేసుకున్నట్లుగా మార్ఫింగ్ ఫోటోలు సృష్టించి బ్లాక్ మెయిల్ చేసింది. మరొకసారి 5 లక్షలు ఇవ్వాలని బెదిరించింది. పరువు కోసం శేఖర్ ముట్టజెప్పాల్సి వచ్చింది. మరొకసారి 3 లక్షలు డిమాండ్ చేయడంతో విసిగి వేసారిన ద్వారకా శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనూషను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు పోలీసులు. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తోంది మహిళా హోంగార్డ్. బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలంటున్నారు సిఐ వీరప్రసాద్. అనూష అలియాస్ వనిత అనే హోంగార్డ్గా పనిచేసినటువంటి ఆమె మీద నిన్న కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. ఈ వేములవాడకు చెందిన ద్వారకా శేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ లేడీ హోంగార్డ్ ఏం చేస్తుందంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నట్టు, ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది. వాళ్ళ పాత ఫ్యామిలీ ఫొటోస్ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్ని వైరల్ చేస్తా, నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వకపోతే నేను ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి నీ పరుకు భంగం కలిగించే విధంగా అట్లా చర్యలు చేపట్టడం, అవన్నీ మా దృష్టికి వచ్చి అతను ఫిర్యాదు చేయడంతో ఆమె మీద నిన్న కేసు చేసి రిమాండ్. వేములవాడకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఇదే విధంగా 40 lakhs దాకా పైసలు తీసుకొని అవి ఇవ్వకుండా అతన్ని కూడా బెదిరించిన సందర్భంలో అది గతంలో కూడా కేసు నమోదైంది. అప్పుడు కూడా ఈమెను జైలుకు పంపించడం జరిగింది. ఇంకా ఎవరైనా ఈమె బాధితులు ఫిర్యాదుదారులు ఉంటే దయచేసి మాకు ఫిర్యాదు చేసినట్లయితే